1982లో చిరంజీవి, మోహన్ బాబు తొలిసారిగా పోటీ పడ్డారు. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన 'సవాల్' నవంబర్ 16, 1982న విడుదలవ్వగా, వంశీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'మంచు పల్లకి' నవంబర్ 19, 1982న విడుదలైంది. సరిగ్గా 'సవాల్' విడుదలైన 3 రోజులకు 'మంచు పల్లకి' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద తొలిసారిగా పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరూ పైచేయి సాధించారు. 3 రోజుల వ్యవధిలో విడుదలైన ఈ 2 చిత్రాలు హిట్లుగా నిలిచాయి. 1983లో చిరంజీవి, మోహన్ బాబు ఓవరాల్గా రెండోసారి పోటీ పడ్డారు. పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన 'ప్రళయ గర్జన' జనవరి 14, 1983న విడుదలవ్వగా, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ప్రేమ పిచ్చోళ్ళు' జనవరి 14, 1983న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద రెండోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎవ్వరూ పైచేయి సాధించలేదు. ఒకే రోజున విడుదలైన ఈ 2 చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఇదే ఏడాది చిరంజీవి, మోహన్ బాబు రెండోసారి పోటీ పడ్డారు. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన 'పల్లెటూరి పిడుగు' మే 7, 1983న విడుదలవ్వగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఆలయ శిఖరం' మే 7, 1983న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా మూడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచేయి సాధించారు. మోహన్ బాబు నటించిన 'పల్లెటూరి పిడుగు' ఫ్లాప్ అవ్వగా, చిరంజీవి నటించిన 'ఆలయ శిఖరం' అబోవ్ యావరేజ్గా నిలిచింది. ఇదే ఏడాది చిరంజీవి, మోహన్ బాబు మూడోసారి పోటీ పడ్డారు. బిఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన 'మాయగాడు' జూన్ 30, 1983న విడుదలవ్వగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'గూఢచారి నంబర్ 1' జూన్ 30, 1983న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా నాలుగోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచేయి సాధించారు. మోహన్ బాబు నటించిన 'మాయగాడు' యావరేజ్ అవ్వగా, చిరంజీవి నటించిన 'గూఢచారి నంబర్ 1' హిట్గా నిలిచింది. ఇదే ఏడాది చిరంజీవి, మోహన్ బాబు నాలుగోసారి పోటీ పడ్డారు. ఎన్. హరిశ్చంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన 'కాలయముడు' అక్టోబర్ 13, 1983న విడుదలవ్వగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'సింహపురి సింహం' అక్టోబర్ 20, 1983న విడుదలైంది. సరిగ్గా 'కాలయముడు' విడుదలైన వారం రోజులకు 'సింహపురి సింహం' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా ఐదోసారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎవ్వరూ పైచేయి సాధించలేదు. వారం రోజుల వ్యవధిలో విడుదలైన ఈ 2 చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. 1984లో చిరంజీవి, మోహన్ బాబు ఓవరాల్గా ఆరోసారి పోటీ పడ్డారు. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఛాలెంజ్' ఆగస్టు 9, 1984న విడుదలవ్వగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన 'ఆడపులి' ఆగస్టు 17, 1984న విడుదలైంది. సరిగ్గా 'ఛాలెంజ్' విడుదలైన 8 రోజులకు 'ఆడపులి' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఆరోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచేయి సాధించారు. మోహన్ బాబు నటించిన 'ఆడపులి' అబోవ్ యావరేజ్ అవ్వగా, చిరంజీవి నటించిన 'ఛాలెంజ్' సూపర్ హిట్గా నిలిచింది. ఇదే ఏడాది చిరంజీవి, మోహన్ బాబు రెండోసారి పోటీ పడ్డారు. బి. భాస్కర్రావు దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన 'గృహలక్ష్మి' నవంబర్ 23, 1984న విడుదలవ్వగా, క్రాంతి కుమార్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'అగ్నిగుండం' నవంబర్ 23, 1984న విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా ఏడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో మోహన్ బాబు పైచేయి సాధించారు. చిరంజీవి నటించిన 'అగ్నిగుండం' ఫ్లాప్ అవ్వగా, మోహన్ బాబు నటించిన 'గృహలక్ష్మి' హిట్గా నిలిచింది. 1985లో చిరంజీవి, మోహన్ బాబు ఓవరాల్గా 8దోసారి పోటీ పడ్డారు. కె. బాపయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'చట్టంతో పోరాటం' జనవరి 11, 1985న విడుదలవ్వగా, జి.సి. శేఖర్ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన 'మరో మొనగాడు' జనవరి 19, 1985న విడుదలైంది. సరిగ్గా 'చట్టంతో పోరాటం' విడుదలైన 8 రోజులకు 'మరో మొనగాడు' విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 8దోసారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచేయి సాధించారు. మోహన్ బాబు నటించిన 'మరో మొనగాడు' యావరేజ్ అవ్వగా, చిరంజీవి నటించిన 'చట్టంతో పోరాటం' క్లీన్ హిట్గా నిలిచింది. ఇదే ఏడాది చిరంజీవి, మోహన్ బాబు రెండోసారి పోటీ పడ్డారు. సివి రాజేంద్రన్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'చిరంజీవి' ఏప్రిల్ 18, 1985న విడుదలవ్వగా,
టిఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన వింత మొగుడు ఏప్రిల్ 26, 1985 విడుదలైంది. సరిగ్గా చిరంజీవి విడుదలైన 8 రోజులకు వింత మొగుడు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 9వ పోటీ పడ్డ ఈ పోటీలో మోహన్ బాబు పైచేయి సాధించారు. చిరంజీవి నటించిన చిరంజీవి ఫ్లాప్ అవ్వగా మోహన్ బాబు నటించిన వింత మొగుడు హిట్గా నిలిచింది. ఇదే ఏడాది చిరంజీవి మోహన్ బాబు 3వ పోటీ పడ్డారు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన నేరస్తుడు జూలై 22, 1985 విడుదలవ్వగా, రాజు భరత్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన పులి జూలై 26, 1985 విడుదలైంది. సరిగ్గా నేరస్తుడు విడుదలైన 4 రోజులకు పులి విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 10వ పోటీ పడ్డ ఈ పోటీలో ఎవ్వరూ పైచేయి సాధించలేదు. 4 రోజుల వ్యవధిలో విడుదలైన ఈ 2 చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఇదే ఏడాది చిరంజీవి మోహన్ బాబు 4వ పోటీ పడ్డారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన 7 అడుగుల బంధం నవంబర్ 11, 1985 విడుదలవ్వగా, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన అడవి దొంగ నవంబర్ 19, 1985 విడుదలైంది. సరిగ్గా 7 అడుగుల బంధం విడుదలైన 8 రోజులకు అడవి దొంగ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 11వ పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచేయి సాధించారు. మోహన్ బాబు నటించిన 7 అడుగుల బంధం హిట్ అవ్వగా, చిరంజీవి నటించిన అడవి దొంగ సూపర్ హిట్గా నిలిచింది. 1986లో చిరంజీవి మోహన్ బాబు ఓవరాల్గా 12వ పోటీ పడ్డారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన కిరాతకుడు జనవరి 10, 1986 విడుదలవ్వగా, ఎంఎస్ కోటారెడ్డి దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన నాంపల్లి నాగు జనవరి 17, 1986 విడుదలైంది. సరిగ్గా కిరాతకుడు విడుదలైన వారం రోజులకు నాంపల్లి నాగు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 12వ పోటీ పడ్డ ఈ పోటీలో ఎవ్వరూ పైచేయి సాధించలేదు. వారం రోజుల వ్యవధిలో విడుదలైన ఈ 2 చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఇదే ఏడాది చిరంజీవి మోహన్ బాబు 2వ పోటీ పడ్డారు. రమణబాబు దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన మానవుడు దానవుడు మే 20, 1986 విడుదలవ్వగా, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన వేట మే 28, 1986 విడుదలైంది. సరిగ్గా మానవుడు దానవుడు విడుదలైన 8 రోజులకు వేట విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 13వ పోటీ పడ్డ ఈ పోటీలో ఎవ్వరూ పైచేయి సాధించలేదు. 8 రోజుల వ్యవధిలో విడుదలైన ఈ 2 చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. 1987లో చిరంజీవి మోహన్ బాబు ఓవరాల్గా 14వ పోటీ పడ్డారు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన దొంగమొగుడు జనవరి 9, 1987 విడుదలవ్వగా, బి విఠలాచార్య దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన వీరప్రతాప్ జనవరి 14, 1987 విడుదలైంది. సరిగ్గా దొంగమొగుడు విడుదలైన 5 రోజులకు వీరప్రతాప్ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 14వ పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచేయి సాధించారు. మోహన్ బాబు నటించిన వీరప్రతాప్ అబోవ్ యావరేజ్ అవ్వగా, చిరంజీవి నటించిన దొంగమొగుడు బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇదే ఏడాది చిరంజీవి మోహన్ బాబు 2వ పోటీ పడ్డారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన నేనే రాజు నేనే మంత్రి మార్చి 24, 1987 విడుదలవ్వగా, భారతీ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఆరాధన మార్చి 27, 1987 విడుదలైంది. సరిగ్గా నేనే రాజు నేనే మంత్రి విడుదలైన 3 రోజులకు ఆరాధన విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 15వ పోటీ పడ్డ ఈ పోటీలో ఎవ్వరూ పైచేయి సాధించలేదు. 3 రోజుల వ్యవధిలో విడుదలైన ఈ 2 చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. 1995లో చిరంజీవి మోహన్ బాబు ఓవరాల్గా 16వ పోటీ పడ్డారు. విజయ్ బాపినేడు దర్శకత్వంలో చిరంజీవి నటించిన బిగ్ బాస్ జూన్ 15, 1995 విడుదలవ్వగా, రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన పెదరాయుడు జూన్ 15, 1995 విడుదలైంది. సరిగ్గా 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద 16వ పోటీ పడ్డ ఈ పోటీలో మోహన్ బాబు పైచేయి సాధించారు.
చిరంజీవి నటించిన బిగ్ బాస్ ఫ్లాప్ అవ్వగా మోహన్ బాబు నటించిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2000లో చిరంజీవి మోహన్ బాబు ఓవరాల్గా 17సారి పోటీ పడ్డారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన అన్నయ్య జనవరి 7, 2000న విడుదలవ్వగా, ముప్పలనేని శివ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన పోస్ట్ మ్యాన్ జనవరి 13, 2000న విడుదలైంది. సరిగ్గా అన్నయ్య విడుదలైన 6 రోజులకు పోస్ట్ మ్యాన్ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 17సారి పోటీ పడ్డ ఈ పోటీలో చిరంజీవి పైచేయి సాధించారు. మోహన్ బాబు నటించిన పోస్ట్ మ్యాన్ హిట్ అవ్వగా, చిరంజీవి నటించిన అన్నయ్య సూపర్ హిట్గా నిలిచింది.